తిరుపతి నగర 16వ డివిజన్ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసిన బిడ్డల రమేష్ బాబు నూతనంగా తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడిన జేబీ శ్రీనివాస్ కి 16వ డివిజన్ ప్రజల తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పనిచేసినందుకు మంత్రివర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. 16వ డివిజన్ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలాగే ప్రజా సమస్యలు ఏవైనా తన దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం చేయడానికి తన వద్ద కృషి చేస్తానని తెలియజేశారు. ముఖ్యంగా నన్ను ఆదరిస్తున్న 16వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అలాగే వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని బిడ్డల రమేష్ బాబు తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. 16వ డివిజన్ తిరుపతి టీడీపీ 16వ డివిజన్ అధ్యక్షులుగా పార్టీ నియమించినందుకు కృతజ్ఞతలు. నన్ను ఆదరిస్తున్న 16వ డివిజన్ ప్రజలకి ధన్యవాదాలు. తిరుపతి ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాసులు గారిని పార్టీ నియమించినందుకు ధన్యవాదాలు. వారికి 16వ డివిజన్ అధ్యక్షులు ప్లస్ ప్రజలు తరపున జేబీ శ్రీనివాసులు గారికి ఆర్థిక శుభాకాంక్షలు. టీడీపీ పార్టీకి సంబంధించి 16వ డివిజన్ వార్డు అధ్యక్షునిగా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎల్లవేళలా ప్రజలు సంబంధించి రోడ్డు వర్క్ కావచ్చు, యూడీసీ వర్క్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, వీటన్నిటికీ వాళ్ళకి ఏమి కావాలో ఆ సౌకర్యాలను సచివాలయం ద్వారా సెక్రటరీస్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో నేను అందుబాటులో ఉండి చేస్తున్నాను. పార్టీకి సంబంధించి సూపర్ పాలన తొలడుగు ప్లస్ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇంటింటికి వెళ్ళి పథకాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు చేయడం జరిగినది. నాకు అవకాశము ఉంటే ఖచ్చితంగా తిరుపతి సంబంధించి 16వ డివిజన్ ఉత్తమ డివిజన్గా చేయడానికి కృషి చేస్తాను. 3000 ఉన్న పెన్షన్ను చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు 4000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతున్నది. రెండవది వచ్చేసి దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చేటట్లు దీపం పథకం కింద ఇస్తున్నాము. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకి ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. తల్లికి వందనం పథకం కింద ఒక ఫ్యామిలీలో ఎన్ని మంది ఉన్నారు కుటుంబ సభ్యులు పిల్లోళ్ళు వాళ్ళకి సంబంధించి ఎన్ని మంది ఉంటే అన్ని మందికి తల్లికి వందనము ఇవ్వడం జరుగుతుంది. స్త్రీశక్తి పథకం కింద పార్టీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కేటాయించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఖర్చులు ఆ డబ్బులు మిగల పెట్టుకొని కుటుంబాన్ని పోషించడానికి ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర అప్పుడు మాట ఇచ్చిన ప్రకారము మెగా డిఎస్సి ఏర్పాటు చేసి మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా 16వ డివిజన్ అభివృద్ధికి నా కృషి నేను చేస్తానని నేను తెలియజేస్తున్నాను. నాకు కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నేను వార్డుని ఉత్తమ వార్డుగా రూపుదిద్దడానికి నా కృషి చేస్తాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.